హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి. హార్వెస్ట్ చేస్తూ కొన్ని ముచ్చట్లయితే మీతో చెప్తాను. ఈ వీడియో మీరు మొత్తం అంతా చూసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? మొక్కలను పెంచడం చిన్న పని కాదండి. ఒక్కరితో అయ్యే పని కాదు. ఫ్యామిలీలో పిల్లలు, హస్బెండ్ అందరూ కూడా హెల్ప్ చేయాలి. చేయకపోతే ఈ మొక్కలను అయితే పెంచలేము. కానీ ఈ మొక్కలు పెంచడంలో ఎంతో ఆనందం ఉందండి. మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నున్నా కానీ రోజుకొకసారి గార్డెన్లోకి వచ్చి చూడకపోతే కనుక ఆ రోజు సంపూర్ణం అవ్వదు. ఆ రోజు ఏదో వెళ్తీగానే ఉంటుందండి గార్డెన్లోకి రాకపోతే. మా టెర్రస్ గార్డెన్లో ఫస్ట్ టైము యాపిల్ బేరు ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇవి హార్వెస్ట్ చేస్తూ మీతో కొన్ని కబుర్లు చెప్తాను గార్డెన్ గురించి. గార్డెన్లోకి వచ్చినప్పుడు మా హస్బెండ్ ఒక 4-5 కాయలు అది తింటూ ఉంటారు. ఇవి ఆర్గానిక్గా మనం పండించుకున్నవి కదండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇవి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీడియోస్ తీయకముందు జామ చెట్టు ఉండేది, అది కూడా జామకాయలు కాసేదండి. చాలా బాగుండేవి. పైన స్లాబ్ వేయడంలో జామ చెట్టుని కిందకి పైకి మార్చడంలో అదైతే చనిపోయింది. ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి. అవి తీసుకొచ్చాము మేము. 6 months అవుతుంది. ఈ ప్లాంట్ అయితే పెట్టి 6 నెలలు అయ్యింది. ఈ 6 నెలల్లో దీనికి ఎటువంటి మెన్యూర్ అయితే నేను ఇవ్వలేదు. మొక్క పెట్టిన తర్వాత లిక్విడ్స్ అయితే ద్రావణాలు వేస్తున్నాను, అన్ని మొక్కలకి ఇచ్చినట్టే. వేరుశనగ తెలగపిండి, అరటిపళ్ళు ఈ ద్రావణం వేస్తున్నాను. అలాగే రీసెంట్గా పంచగవ్య కూడా ఇచ్చానండి. అంతే తప్ప మెన్యూర్స్ అయితే ఇవ్వలేదు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రుచి చాలా బాగుందండి. యాపిల్ బేర్ ఫ్రూట్స్ అయితే ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన గార్డెన్లో మనం పెంచిన మొక్కలకి ఆ పళ్ళు కోసుకుని తింటుంటే ఆనందం అది చెప్పలేమండి, మాటలు లేవు చెప్పడానికి. అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతేను. ఈ హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని నేనైతే ఇలా చెప్తున్నాను. ఇవి కొంటే కోస్తున్నాను. ఇవి అంటే దీనికి నేను 100 రూపీస్ టబ్లో పెట్టాను. దీనికి మెన్యూర్స్ మధ్య మధ్యలో కనీసం నెలకు ఒకసారైనా పెట్టిన తర్వాత ఒక్కసారి ఇచ్చానేమో వర్మి కంపోస్ట్, అంతే. ఈ 6 నెలల్లోని దానికి నెలకు ఒకసారైనా ఇస్తూ ఉంటే ఇంకా సైజు బాగా వచ్చి ఎక్కువ వచ్చినేమో అనుకుంటున్నాను నేను. చూడండి సైజు ఏ విధంగా ఉన్నాయో. ఇవి అంజీరా పళ్ళు, ఇంకా ఇవి అవ్వలేదు. ఇప్పుడు నేను టమాటాలను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. టమాటాలు మనం సీజన్ బట్టి విత్తనాలు వేసుకోవాలండి. అలా వేసుకున్నప్పుడు అవి అయితే సీజన్ బట్టి వేసుకుంటేనే కానీ, లేకపోతే చెట్టు పెరిగిపోద్ది కానీ కాయలు అయితే రాలేదు. అలాగే కొన్ని మొక్కలు అయితే ఉండిపోయాయి. ఇవైతే ఫ్రూట్స్ వచ్చాయి చూడండి. వీటికైతే నేను పండడానికి అదైతే ఏమీ ఇవ్వలేదు. టమాటా మొక్కలకి కాల్షియం ఎక్కువ అవసరం అండి. చూడండి కాల్షియం లోపం వల్ల టమాటా పండు వెనకాల చూసారు కదా బ్లాక్గా వస్తుంది. ఇప్పుడు నేను ఈ టమాటా మొక్కలకి అయితే ఎగ్ సెల్స్ ఉంటాయి కదా, అవి బాగా ఎండ నుంచి స్టోర్ చేసుకుంటాను. అవి మిక్సీలో వేసి ఇస్తాను. నేను 3-4 రోజుల నుంచి అయితే గార్డెన్లోకి రాలేదండి. అయినా ఈ మధ్య వీటికి మెన్యూర్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. మనం చిన్న బ్యాగుల్లో పెడతా ఉంటాం కాబట్టి కనీసం 10 రోజులకైనా ఇస్తూ ఉండాలి ఏవో ఇటు ఎరువు. ఈ టమాటా కూడా అడుగున బ్లాక్గా ఉంది చూసారు కదా. కాల్షియం లోపం అయితే ఈ విధంగానే ఉంటాయి. అలాగే కీరాదోస కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. కీరాదోస హార్వెస్ట్ చేసిన వీడియో పెట్టాను కదండి, మీరందరూ చూశారు. మీ అందరికీ థ్యాంక్స్ అండి. మరలా ఇంకా ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే 7-8 వరకు హార్వెస్ట్ చేశాను. మరలా ఒక 5 కాయల వరకు ఉన్నాయి. దీనికి కూడా నేను పంచగవ్య ఇచ్చాను. ఇవి కూడా కట్ చేస్తున్నాను. కీరదోస కూడా చాలా బాగున్నాయండి. లేతగా ఉండి చాలా రుచిగా ఉన్నాయి. ఇవి సైజు పెరిగినా కానీ ముదరకుండా చాలా లేతగా ఉన్నాయి.
ఇవి చెర్రీ టమాటాలు అండి, చిన్నవి. గార్డెన్లోకి వచ్చినప్పుడు టమాటాలు అవి కూడా తింటూ ఉంటారు. చాలా బాగుంటాయండి టమాటాలు. ఆ పప్పులో వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి, పుల్లగా ఉండి టేస్ట్ అది చాలా బాగుంది. ఇంకోటి చిక్కుడుపాదుకి చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇవి కూడా నేను ఇప్పుడు కోస్తాను. అలాగే ఈ బీరపాదు చూడండి, కాయల సైజు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి 10 రూపాయలు విత్తనాలు పెట్టాను, నేను రీసెంట్గా పెట్టానండి. ఇది నేను దీంట్లో ఇంతకుముందు బీరపాదే ఉండేది, అందులోనే మరలా కొద్దిగా మట్టి పైన తీసి మరలా ఎరువేసి పెట్టేశాను. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది కూడా నేను 6 మంత్స్ అవుతుంది. ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఒకసారి తీసుకొచ్చాను. దీని నిండా పోతుంది చూసారు కదా. దీనికైతే 2 కాయలు వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. స్వీట్ స్టార్ ఫ్రూట్ అన్నారు, అదేవిధంగా స్వీట్గా ఉంది, బాగుంది. అవి నేను కట్ చేసేసాను, అవి తీయడం కుదరలేదు వీడియో. ఇప్పుడు పోతుంది మొత్తం చెట్టు అంతా కూడాని. చిక్కుడుకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఈ చిక్కుడుకాయలు కూడా వెంటనే మగ్గిపోతాయండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇవి కొంచెం లేతగా ఉండగానే కట్ చేసేస్తున్నాను. గింజలు కావాలంటే కొంచెం ముదరనివ్వచ్చు. చిక్కుడుకాయలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా కనిపించవండి. అవి ఎంత లేదన్నా మన కర్రీకి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ మొక్కలకి వీటికి కూడా మెన్యూర్ అయితే ఏమీ ఇవ్వలేదు, లిక్విడ్స్ ద్రావణాలే ఇచ్చానండి. మరలా ఇవి ఇన్నట్లకి కూడా ఏదో మెన్యూర్ ఇవ్వాలి నేను. వర్మి కంపోస్ట్ అది అయిపోయిందండి, తెప్పించి ఇవన్నిటికి మరలా ఇస్తాను నేను. మనం చిన్న చిన్న టబ్బులు అది పెట్టి మూలన వాటికి ఇస్తూ ఉండాలి, ఇవ్వకపోతే అవి డల్ అయిపోయి కాపు అయితే ఎక్కువ రాదు. ఇవన్నీ టమాటా మొక్కలు. ఇది పచ్చిమిర్చి ప్లాంట్ అండి. దీనికైతే పేనుబంక ఉంది. దీనికి నేను స్ప్రే చేయాలండి. ఈ పేనుబంక పోవడానికి అయితే కనుక మీకు రీసెంట్ వీడియోలో పెట్టాను. ఫెస్ట్ ఆయిల్, అలాగే బేకింగ్ సోడా, కుంకుడు రసంతో వేస్తే కనుక ఇది క్యూర్ అవుద్దండి. దీనికి లిక్విడ్ స్ప్రే చేయాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం కట్ చేస్తున్నాను నేను. ఇవి కూడా చూడండి, పచ్చిమిరపకాయలు ఎంత డార్క్గా ఉన్నాయి. ఇవి అయితే చాలా ఘాటుగా ఉంటాయి. నేను వాటర్ టిన్ ఇది ఆఫ్ చేసిన టిన్లో నేను విత్తనాలు పెట్టాను. విత్తనాలు వేసినప్పుడు నారు వచ్చింది. కొన్ని అయితే రీపాటింగ్ చేశాను, కానీ మిగిలిన ఉండిపోయి ఇందులోనే ఉండిపోయి. చూడండి, ఇట్లా కూడా కాయలు వచ్చాయి. ఇవి కోస్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు కోసేటప్పుడు కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయండి. పూత పిందులతోనే కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా కోసుకోవాలి. ఇవిగోండి మా గార్డెన్లో కోసినటువంటి కూరగాయలు, కీర దోసకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు, యాపిల్ బేరు పళ్ళు, పచ్చిమిర్చి, అలాగే ఆకుకూరలు కూడా ఉన్నాయండి. చెట్టు బచ్చలు ఇది పక్కన తీగ పాకుతుంది చూసారా, చెట్టు బచ్చల్లోనే తీగ బచ్చలు కూడా వచ్చేసింది. ఇది కొత్తిమీర, పాలకూర, పుదీనా, ఇది క్యాబేజీ. రీపాటింగ్ అయితే చేయాలండి. అసలు ఈ మధ్య కుదరకి ఇంట్లో పనుల వల్ల ఏమీ చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.